హాయ్ అండి. ప్రతిలిపి అంశాల మాలలో ఇప్పుడు ఐదో అంశం. లాస్ట్ ఎపిసోడ్లో యోగా చేయటం కోసం అన్నీ తెలుసుకోవటానికి వెళ్ళారు కదా వాళ్ళిద్దరూ. అక్కడి నుండి కొనసాగింపు. ఇప్పుడు అంశం చీమ చీమ. మర్నాడు నుండి స్టార్ట్ చేశారు యోగా క్లాస్కి వెళ్ళడం. ఫస్ట్ 2 డేస్ ఇబ్బంది అనిపించింది, కానీ తర్వాత అలవాటు పడిపోయారు. నైట్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవడం, క్లాస్ నుండి వచ్చాక బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేయడం, ఆఫీస్కి వెళ్ళడం. అలా 2 డేస్ వెళ్ళేసరికి వాళ్ళకి స్ట్రెస్ తగ్గిన ఫీలింగ్ వచ్చింది. దీపుకి హాలిడేస్ స్టార్ట్ కావడంతో శనివారం నుండి హాలిడేస్ అంటే ఫ్రైడేనే టికెట్స్ తీసుకున్నాడు రఘు. చందన, జర్నీ చేయగలవా? చూసుకో, రాలేను అంటే నేను ఒక్కడనే వెళ్ళి దీపుని వదిలి వస్తాను అన్నాడు. లేదు, అత్తయ్యని చూసినట్టుంటుంది, నేను కూడా వస్తాను అంది చందన. అనుకున్నట్టుగానే ముగ్గురు బయలుదేరి ఆ ఊర్లో బస్ దిగేసరికి ఇంకా చీకట్లు తొలగలేదు. డాడీ, సన్ చూడు, మూన్లా ఉన్నాడు అన్నాడు దీపు సూర్యుణ్ణి చూపిస్తూ. ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ ఇల్లు చేరారు ముగ్గురు. రఘు వాళ్ళమ్మ అప్పటికే వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నానమ్మ అంటూ దీపు ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. జర్నీ చేసొచ్చాం, ముందు వెళ్ళి స్నానం చేసిరా అంది చందన. ఇది కరెక్టరా? ఏవేవో వైరస్లు వస్తున్నాయి అంది ఆవిడ మనవడి బుగ్గలు లాగుతూ. చిన్నమ్మ, బాగున్నారా అంటూ వచ్చాడు వెంకన్న. ఆ, నువ్వెలా ఉన్నావు అంది చందన. మీరుండగా నాకేంటమ్మా అన్నాడు అభిమానంగా. వాళ్ళు స్నానాలు చేస్తారు, నీళ్ళు తోడు వెంకన్న. లోపలికి వెళ్తూనే పురమాయించింది ఆవిడ. పొయ్యి మీద కాగుతున్న నీళ్లు వాళ్ళందరికీ తొలిపి ఇచ్చాడు. రఘు స్నానం చేసి వచ్చేసరికి నానమ్మ మనవడు పెరట్లో కూర్చొని ఉన్నారు. చందన కూడా అప్పుడే వచ్చింది. అబ్బో, ఏంటి ఇద్దరూ అంత దీక్షగా చూస్తున్నారు అంటూ వాళ్ళ దగ్గరగా వెళ్ళింది చందన. అమ్మ, చీమలు చూడు, నానమ్మ పెట్టిన పంచదార తీసుకువెళ్ళటానికి క్యూలో వస్తున్నాయి అన్నాడు సందీప్. అవి అనేదో చెప్పబోయింది చందన. మమ్మీ, నేను చెప్తా. చీమలు చాలా తెలివైనవి. ఆహారం ఎక్కడ ఉందో ఒక చీమకు తెలిసినా దాని ఫ్రెండ్స్ అందరికీ చెప్పి తీసుకొస్తుంది. ఆహారాన్ని తెలివిగా దాచుకుంటాయి అంటూ చెప్తున్నాడు దీపు. నానమ్మకి అలవాటురా, పూజయ్యాక కొంచెం పంచదార పెరట్లో మూల వేస్తుంది రోజు అన్నాడు రఘు. ఎప్పుడు తిన్నారో, రండి టిఫిన్ తిందురు గాని అంటూ లోపలికి వెళ్ళింది రఘు వాళ్ళమ్మ. ఇప్పుడు తర్వాతి అంశం సైకిల్ మీద ప్రేమికులు. అందరికీ ప్లేట్లు అందించింది. వేడివేడి ఇడ్లీ, కారప్పొడి చట్నీతో తింటుంటే చాలా బాగుంది అమ్మా, కారప్పొడి అయితే సూపర్ అన్నాడు రఘు. నీకిష్టమని కారప్పొడి చేశాను, వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళు అంది ఆవిడ. దీపుగాడి కోసం పిల్లలంతా పోగయ్యారు. ఎప్పుడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడివి, వారం ఉంటావు అంటే భలే ఆడుకోవచ్చురా అంటూ దీపుని వాళ్ళతో కలుపుకుని తీసుకువెళ్ళారు. రఘు వాళ్ళమ్మ పిలుస్తోంది వెనక నుండి. రేయ్, కాలువ దగ్గరికి వెళ్ళి ఆడకండి, వాడికి అసలే ఈత రాదు అంటూ. వెళ్ళం బామా అన్నారు పిల్లలు. దీపు, జాగ్రత్త అంది చందన. సరే అమ్మా అన్నాడు. నేను చిన్నప్పుడు అమ్మ వద్దన్న వినేవాడిని కాదు. సెలవు దొరికితే ఈతల పోటీలు, సాయంత్రానికి జలుబు చేసేసేది. ఆవిరి పట్టి మిరియాల పాలు ఇచ్చేది అమ్మ అనుకున్నాడు రఘు. అమ్మ, మావయ్య ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్పి బయటకు వచ్చి నడుస్తున్నాడు. ఇంతలో వాళ్ళ మావయ్య ఎదురొచ్చాడు. మీ ఇంటికే వస్తున్నాను మావయ్య అన్నాడు నవ్వుతూ. ఎలా ఉన్నారా అమ్మాయి పిల్లాడు అన్నారాయన. బాగున్నారు మావయ్య అన్నాడు. ఇంటికి వెళ్ళు అని సంశయంగా ఆగాడు. ఏంటి మావయ్య అన్నాడు రఘు. ఎందుకో మన పద్దు మౌనంగా ఉంటోందిరా. ఏమైంది అంటే చెప్పదు. నీకు చెప్తుందేమో చూద్దాం, అడగరా అన్నాడాయన. అలా చెప్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో చెమ్మ కనిపించింది. మావయ్య అంటే వాళ్ళ అమ్మకి బాబాయ్ కొడుకు. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ వాళ్ళ ఇల్లు చేరాడు. గుమ్మంలోనే వాళ్ళ అత్తయ్య ఎదురొచ్చి పలకరించింది. వాళ్ళిద్దరినీ తీసుకొచ్చావట అంది ఆవిడ. అవును అన్నాడు. పద్దు ఏది అని అడిగాడు లోపలికి చూస్తూ. అదిగో పెరట్లో అశోకవనంలో సీతమ్మోరిలా వేప చెట్టు కింద కూర్చుని ఉంది చూడు అంది. దగ్గరికి వెళ్ళి ఏయ్ అన్నాడు. ఉలిక్కిపడింది. ఏంటి ఆలోచన అన్నాడు నవ్వుతూ అక్కడే కూర్చుని. బావా, అమ్మ చెప్పింది మీరొచ్చారని. వద్దామనుకున్నాను అని ఆగింది, కానీ రావాలనిపించలేదు కదా
అన్నాడు. మౌనంగా తలదించుకుంది. రఘు వాళ్ళ అత్తయ్య కాఫీ పట్టుకొచ్చి అతనికిచ్చి, "నువ్వైనా కనుక్కో రఘు, ఆ మౌనానికి అర్థం ఏంటో" అని వెళ్ళిపోయింది లోపలికి. "ఏమైందో చెప్పరా" అన్నాడు తలపై చేయి పెట్టి. కళ్ళ నుండి ఒక్కసారిగా నీరు. చున్నీతో తుడుచుకుంటూ, "అమ్మ వాళ్ళకి చెప్పకూడదు మరి" అంది. "చెప్పను, ప్రామిస్" అన్నాడు. "నేను రోజు సైకిల్పై కాలేజీకి వెళ్తాను. 2 డేస్ బ్యాక్ కాలేజ్ అయ్యాక ఫ్రెండ్ దగ్గర బుక్స్ తీసుకుని వాళ్ళ ఇంటి నుండి వస్తుంటే నా ఎదురుగానే ఒక బైకు సైకిల్ని గుద్దింది. దాని మీద ఉన్న అబ్బాయి కింద పడ్డాడు. బైక్ అతను ఆక్కండా వెళ్ళిపోయాడు. దగ్గరగా వెళ్ళాను. ఇంతలో నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కూడా ఇద్దరొచ్చారు. అందరూ కలిసి లేవదీశాం. కానీ నడవలేకపోతున్నాడు. అంబులెన్స్కి కాల్ చేద్దామంటే ఎవరి దగ్గర ఫోన్ లేదు. నేను సైకిల్పై ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళి జాయిన్ చేశాను. అతను మా కాలేజ్ అబ్బాయే. అక్కడ ఫోన్ నుండి వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు వచ్చాక నేను వచ్చేసాను. తర్వాత రోజు కాలేజీకి వెళ్తే అని ఆగి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. గోడల మీద మా ఇద్దరి పేర్లు రాశారు. సైకిల్పై మేము ఇద్దరం ఉన్నట్టు బొమ్మ వేసి సైకిల్ మీద ప్రేమికులు అని క్యాప్షన్ రాశారు. అవమానంగా అనిపించింది. వెంటనే ఇంటికి వచ్చేసాను. ఆ తర్వాత రోజు నుండి హాలిడేస్ అంది. "అమ్మ వాళ్ళకి చెప్పావా" అన్నాడు. మాట్లాడలేదు. "ఆ అబ్బాయిని నువ్వు తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసింది చెప్పావా ఇంట్లో" అన్నాడు. "లేదు" అంది చిన్నగా. "ఎందుకు" అన్నాడు. "ఎందుకు నీకు, ఆడపిల్లవి ఇవన్నీ అవసరమా అంటారని" అంది. "నువ్వది తప్పనుకుంటున్నావా" అన్నాడు. "లేదు" అంది. "మీ ఇద్దరిని సైకిల్పై చూసిన వాడికి ఆ అబ్బాయి దెబ్బలు కనిపించలేదంటావా? వాడి సంస్కారం అది. నువ్వు అది జరిగి ఇంటికి వచ్చిన వెంటనే అమ్మకి నాన్నకి చెప్పి ఉంటే కాలేజీలో ఇలా జరిగినందుకు అమ్మ నాన్న నుండి నీకు స్వాంతన దొరికేది. కాలేజీలో ఆ రాతలు చూసి వెనక్కి వచ్చావు చూడు, అది నీ తప్పు. జరిగింది అందరికీ చెప్పవా? దెబ్బలు తగ్గాక వాడు కాలేజీకి వస్తాడు. నిజం అందరికీ తెలుస్తుంది. అమ్మా నాన్న నుండి ఏ విషయాన్ని దాయకండి. అన్నిటికీ మౌనంగా భరించొద్దు. తప్పు చేయనప్పుడు ఎదుర్కోవాలి" అన్నాడు అనునయంగా. ఆ తర్వాత ఏమైందో ఇంకొక అంశంలో విందురు గాని. థ్యాంక్ యూ.